Hi friends, welcome to SREEDHAR'S CCE ANANTAPURAMU YouTube channel and welcome to our exclusive session of intensive training. లాస్ట్ క్లాస్లో 22 క్వశ్చన్స్ చూసాము. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనము టైం స్పాన్ తగ్గించుకుంటూ వస్తున్నాం. ద రీజన్ ఈజ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత తక్కువ టైం తీసుకోగలుగుతున్నట్లయితే మీరు ఆ క్వశ్చన్ క్రాక్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకోవాలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ రెడ్యూసింగ్ ద స్పాన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈవెన్ లైక్ యూ కెన్ గెట్ టు ద పాయింట్. ఎవరైతే ఫాలో అవుతున్నారు ఈరోజు మనము 35th పేపర్ డిస్కస్ చేయబోతున్నాం. రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఆ స్పీడ్కి అయితే వచ్చేసి ఉంటారు. లైక్ టెక్నిక్స్ కానీ చెప్పేటటువంటి టాక్టిక్స్ కానీ ఇవన్నీ కూడా క్యాచ్ చేయగలిగేటటువంటి కెపాసిటీలో ఉంటారనేది ఒక హోప్, రైట్? నిన్న పేపర్లో 22 క్వశ్చన్స్, దానికి ఎన్హాన్స్మెంట్ 18 క్వశ్చన్స్ ఇక్కడ రాబోతున్నాయి మనకి. నిన్న లైక్ యాక్చువల్గా 2 క్వశ్చన్స్ చేసి కట్ చేసేసాము. ఏది రీఅరేంజ్మెంట్ స్క్రాంబుల్ సెంటెన్సెస్ 5 క్వశ్చన్ అంటే 5 మార్క్స్ ఇచ్చేది. ప్రిలిమ్స్లో ఇక్కడ 1 మార్క్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎలా క్రాక్ చేస్తున్నాం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ మోడల్ మనకి చాలా మటుకు వర్కౌట్ అవుతూ ఉంది కాబట్టి లెట్స్ గెట్ టు రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్ బి ఏముందో ఒకసారి చూసుకున్నట్లయితే బిలో ద గ్లోబల్ హెజమోన్ అంటే కన్నా లీడర్ లేదా ఒక ఫోర్స్ ఈజ్ రన్నింగ్ అమోక్ అంటే కన్నా అన్కంట్రోలబుల్ అనే మీనింగ్ వస్తుంది. యాడ్వర్బ్ అది. ఎలా ఉంది? గ్లోబల్ ఫోర్స్ చాలా విపరీతంగా అన్కంట్రోలబుల్గా ఉంది అని చెప్తున్నారు. ఎస్. ఇప్పుడు మనము సెకండ్ పాయింట్స్ కనుక చూస్తే ఏ ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది, తర్వాత డి ఒకటి ఉంది. అంటే యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఏ, ఈ అండ్ డి. ఫస్ట్ చూద్దాం. By 1945, the United States, the most powerful nation, had begun flexing its muscle on every front, including trade. ట్రేడ్ గురించి ఇక్కడ ఏమిటి గురించి, ఇప్పుడు ద గ్లోబల్ హెజ్మోన్ ఈజ్ రన్నింగ్ అమోక్ అంటే కన్నా ఏమిటి గురించి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ ఏలో ఎన్హాన్స్ కావట్లేదు. లెట్స్ గెట్ టు డి. దట్ పాలసీ అన్న వెంటనే విచ్ పాలసీ అనేటటువంటి పాయింట్ అయితే మనకు అక్కడ లేదు కాబట్టి అది పక్కన పెట్టేస్తున్నాం. ఇట్ వాంట్స్ వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈస్ ద గ్లోబల్ హెజ్మోన్. వీ కెన్ గో విత్ బిడి అండ్ ద ఆన్సర్ ఈస్ డి. అయిపోయింది, ఆన్సర్ అయితే వచ్చేసినట్లే. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఒక్కొక్కటిగా చూసుకున్నా మీకు అర్థమైపోతుంది. ఇట్ వాంట్స్ టు క్యాప్చర్ మార్కెట్స్. ఏది? గ్లోబల్ ఫోర్స్, గ్లోబల్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఇట్ వాంట్స్ టు క్యాప్చర్ మార్కెట్స్ బై ఇంజెక్టింగ్ ఫ్రెష్ బ్లడ్ ఇంటు ద ఏజ్ ఓల్డ్ ఓపెన్ డోర్ పాలసీ. ఇక్కడ వస్తుంది పాలసీ. తర్వాత దట్ బిగాన్ ఇన్ ద లేట్ 19th century అంటున్నారు. తర్వాత డి, దట్ పాలసీ అనే దానికి ఎన్హాన్స్మెంట్ ఈడీ ఆటోమేటికలీ కనెక్ట్ అయిపోయింది కాబట్టి బిఈడి. Ensured a wild chase for markets starting with Cuba, the Philippines and then China in early 20th century. ఏలో మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫ్, ఎఫెక్టివ్లీ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ద ఫ్రేమ్వర్క్ అండ్ రూల్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్ అంటున్నాడు. జి, వెదర్ ఇట్ ఈస్ GATT that came into agreement or the World Trade Organization that replaced as GATT అది చెప్తున్నాడు. తర్వాత సి, and without its approval no decision can come into effect. ఆ విధంగా మొత్తం మీద మనము బి అండ్ ఈలోనే క్రాక్ చేసేస్తాం ఈ క్వశ్చన్ కదా. నెక్స్ట్ లెట్స్ గెట్ టు క్వశ్చన్ నెంబర్ 2. అగైన్ ఇక్కడ కూడా మనము రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూస్తే ఈ ఉంది, ఈ తర్వాత బి ఉంది, డి ఉంది, ఎఫ్ ఉంది. క్రాస్ చెక్ చేసుకుందాం. ఈ ఏముంది? ఫీమేల్ పార్టిసిపేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ జపాన్ సిన్స్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ డిక్లైనింగ్ అండ్ ఆల్సో ఏజింగ్ ర్యాపిడ్లీ. అది జపాన్కే కాదు ప్రతి ఒక్క కంట్రీకి వర్తిస్తుంది అనుకోండి. ఇక్కడ జపాన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంట్రొడక్షన్. ఈబి, ఈడి, ఈఎఫ్ చెక్ చేద్దాం. ఈబి, ద ఎల్డర్లీ విల్ మేక్ 40% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ బై 2060 and the ratio of working to retired person will be 1:1. D, female participation in Japan is lower by as much as 25% compared to males. F, female participation is crucial. One second. F, if this were on parity with males, what is this అనే ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాబట్టి ఈ ఎలిమినేట్ చేసుకుంటున్నాం. ఇక ఈబిఈడిలోనే మనము క్రాక్ చేసుకోవాలి ఆన్సరు. ఫీమేల్ పార్టిసిపేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ జపాన్ సిన్స్ ఇట్స్ పాపులేషన్ గురించి మాట్లాడితే అండ్ ఆల్సో ఏజింగ్ ర్యాపిడ్లీ గురించి మాట్లాడితే ఎల్డర్లీ గురించి నెక్స్ట్ ఇమీడియట్ డిస్కషన్ అయితే కరెక్ట్గా ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఈబి. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ జపాన్లో ఫీమేల్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏజ్డ్ పర్సన్స్ ఎల్డర్లీ విల్ మేకప్ అనేది చెప్తూ ఉన్నాడు.
Cలో unless women participate in much greater numbers to expand the workforce, the pension and tax burden. మళ్ళీ కూడా కంటిన్యూషన్ ఆఫ్ ఎల్డర్లీ పెన్షన్ అనే పాయింట్ కనబడిస్తూ ఉంది. తర్వాత ఏ, if female labor participation is on a par with other industrial nations, per capita output would be higher అని చెప్తున్నాడు. సో ఉమెన్ పార్టిసిపేషన్ ఉంటే. తర్వాత డి, ఫీమేల్ పార్టిసిపేషన్ ఈజ్ లోయర్ యాజ్ మచ్ యాజ్ అనేది చెప్తున్నాడు కంపారిజన్ చేసి. ఎఫ్లో ఇఫ్ దిస్ వర్ ఆన్ ప్యారిటీ విత్ మేల్స్, తక్కువ ఉంది ఇఫ్ దిస్ వర్ ఆన్ ప్యారిటీ, దీనికి ఇమ్మీడియట్ కనెక్షన్ అయితే తెలుస్తుంది. తక్కువ ఉంది ఒకవేళ వాళ్ళకి సరి సమానంగా ఉన్నట్లయితే. సో దట్స్ ద కాంటెక్స్ట్. కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3. ఇదేమంటున్నాడు చూద్దాం. రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్ సి ఉంది, ఏ ఉంది, సి ఉంది, ఏ ఉంది. సో self-reliance in defense procurement has always been, which can be more. So C on the A, the absence of the indigenization plan. So direct negative context like వస్తుంది. దానికంటే బెటర్గా self-reliance is in defense procurement is preferable. Cతో చూసుకుంటే Cతో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. CA CF క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. సెల్ఫ్ రిలయన్స్ అంటే డిపెండెన్స్ ఆన్ సెల్ఫ్. In defense procurement, defense related దానిలో has always been an avowed objective. Objective అయిపోయింది. CF ఆప్షన్ C is the answer. కనెక్టింగ్ పాయింట్స్ కోసం వెతికినామా దొరికినాయా అయిపోయింది ఆన్సర్ అంతే. క్రాస్ చెక్ చేసుకున్నా అదే వస్తుంది. సో అక్కడ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎట్ టు బి ట్రాన్స్లేట్ ఇన్ ద కాంక్రీట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటున్నాడు. డీలో దిస్ ఇస్ వెరీ మచ్ ఎవిడెన్స్ ఇన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్సెస్ రిలేటెడ్ అప్రోచ్ అక్విజిషన్ ఆన్ విచ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్ స్పెంట్ ఎవ్రీ ఇయర్. ఓకే. ఈలో మళ్ళీ విత్ ఇన్ ద ఎంఓడికి కంటిన్యూషన్ ఎంఓడి, డిఈ కూడా కనెక్టింగ్ పాయింట్ లాగా తెలుస్తూ ఉంది. సో ఆ విధంగా నీట్గా పోల్చినట్టుగా అంటే మనకి 5 మార్క్స్ ఏది అర్థం చేసుకో డిఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, ఇట్లా అనేటటువంటి దాని పాయింట్ ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా స్లోగా కంటెంట్ టర్మ్స్ రిపీటెడ్ టర్మ్స్ చూసుకొని దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని నిదానంగా చేసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏది, సెకండ్ రీఅరేంజ్మెంట్ చెప్పుకోగలుగుతాం. కానీ ఇక్కడ రీఅరేంజ్మెంట్ వాడే ఇచ్చాడు కదా, ఆ డిఫరెన్స్ కనిపిస్తుందా మీకు? అక్కడ 5 మార్క్స్కి ఎందుకు ఇస్తున్నాడు, ఇక్కడ 1 మార్క్ ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈ టెక్నిక్ వీడు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఏంటి? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏది అనేటటువంటి, సెకండ్ అంటే మీరు గెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎలిమినేషన్కి అవకాశం ఉంది. కానీ అక్కడ అలా ఉంటుందా? ఏది ప్రిలిమ్స్ లెవెల్లో ఇచ్చేటటువంటిది అంటే ఏ మోడల్కి ఆ మోడలే. సో ఇక్కడ లైక్ అక్కడ 5 మార్క్స్ ఇచ్చేది ఇక్కడ 1 మార్క్ ఇచ్చినారనే పాయింట్ ప్రాక్టికల్. కానీ ఇక్కడ వాడు ఎంత ఫ్లెక్సిబుల్గా ఇచ్చాడు ఆన్సర్. సో అది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ మోడల్ని మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ కారు. లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మనకు బాగా ఫేవరెట్ మోడల్ ఇది, ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ మోడల్. ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ మోడల్ ఏంటంటాం చూద్దాం. విత్ మెనీ వండర్. సో విత్ ప్రిపోజిషన్తో V1 రాదు, డైరెక్ట్గా వండరింగ్ ఒకటి ఉంది, ఇక్కడ వండరు, ఈ రెండిట్లో వండరింగ్ ఉంది. యాస్ వస్తే కనెక్టర్ కాబట్టి వండరింగ్ రాదు, అంటే ఐ మీన్ వితౌట్ హెల్పింగ్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ రాదు. ఇక్కడ మనకి ట్యాగ్ ఏముంది, ఏకి సికి అనుకుందాం. సో కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్ మనకి. విత్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఎవాల్వింగ్ ఓవర్ టైంలో డెమోక్రటిక్ ఎవాల్వ్ అవుతున్నటువంటి సమయంలో ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ వెస్టెడ్ ఇన్ ద జ్యుడిషియరీ హ్యాస్ కమ్ అండర్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ కంటెంప్ట్ అంటే రెడిక్యూల్ చేయడం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ జ్యుడిషియరీ పరిధిలో ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్గా రైజ్ అవుతూ ఉంది. డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఎవాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో విత్ ఈస్ డెఫినెట్లీ ప్రిఫరబుల్, నాట్ జస్ట్ వండరింగ్. విత్ ఈస్ డెఫినెట్లీ, విత్ మెనీ వండరింగ్ వెదర్ అవసరం, విత్ మెనీ వండరింగ్ వెదర్ దిస్ రిలీక్ ఆఫ్ అ బైగాన్ ఏజ్ షుడ్ బి రిటైన్డ్. సో అఫ్ కోర్స్ గ్రామటికల్లీ యాక్యురేట్గా ఏం కనబడుతుందంటే సీనే. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్. సో యాజ్ అనేది కంజంక్షన్ అండి. కంజంక్షన్ వచ్చినప్పుడు సో యాజ్ టు, కంజంక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కావాలా. సో కాబట్టి సో యాజ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, ఇట్స్ లెటర్ రెఫర్స్ టు సమ్ పార్టీస్. Its letter refers to some parties taking advantage of the right to freedom of expression. Tarvata, to question the conduct of elections, questioning the conduct of elections, by questioning meaningless, so as to రాదు, ఈ రెండిట్లో ట్యాగ్ పడింది. ఇక్కడ 2 + V1కి
సెట్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ దట్ ద ఈసీఐ అపియర్స్ టు బి ప్రిపేరింగ్ ఫర్ ద గ్రౌండ్ టు యూజ్ ఇట్స్ పవర్ టు కర్టైల్ అంటేనా రెడ్యూస్ ద ఆర్ సో కట్ డౌన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది ఫ్రీ స్పీచ్. దిస్ లెటర్ రెఫర్స్ టు సమ్ పార్టీస్ టు క్వశ్చన్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, క్వశ్చనింగ్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. సో ప్రిఫరబుల్ క్వశ్చనింగ్ ద కండక్ట్. మళ్ళీ 2+V1 రావడానికి అక్కడ వర్బ్ ఏమీ లేదు కాబట్టి వీ కెన్ గో విత్ క్వశ్చనింగ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్టార్టింగ్లో ఐఎన్జీ ఫార్మ్స్ ప్రిఫర్ చేస్తాం లేదా హ్యావింగ్ ప్లస్ V3 ప్రిఫర్ చేస్తాం. లెట్ మీ రిపీట్. స్టార్టింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్లో వీలైతే V4 ప్రిఫర్ చేస్తాం విత్ మెనీ వండరింగ్ అన్నాను అట్లా. సో ఇన్స్పైట్ ఆఫ్ డూయింగ్, సో డెస్పైట్ ప్లేయింగ్ ఇలా అయినా యూజ్ చేస్తాం. అట్లా కాకుండా హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ కంప్లీటెడ్ హిస్ వర్క్ ఇలా అయినా యూజ్ చేస్తాం కానీ డైరెక్ట్గా V3 ఫార్మ్ రాదు. సో మరి బై నాట్ రాదు, విత్ నాట్ స్టాప్డ్ కాదు, no such stopping, meaningless. Answer is B. Not stopping with skepticism of the client అయిపోయింది. సో ఐఎన్జీ ఫామ్ ఒక్కటే ఒకటి మాకు యునానిమస్గానే వచ్చినట్లే ఆన్సర్ ఇక్కడ, రైట్. నెక్స్ట్ దట్ అప్టైన్డ్. ఇక్కడ 2 చైనీస్ నేషనల్స్ అన్నప్పుడు దట్ ఎందుకు వస్తుంది? హూ ఈజ్ ప్రిఫరబుల్? హ్యావ్ అప్టైన్డ్, హ్యాడ్ అప్టైన్డ్. బిజినెస్ టు టీచ్ మ్యాండ్రిన్, బిజినెస్ వీసాస్ టు టీచ్ మ్యాండ్రిన్. డిఫరెన్సెస్ చూసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. అక్కడ టు టీచ్, బిజినెస్ వీసాస్ టు టీచ్, బిజినెస్ టు టీచ్. కాంటెక్స్ట్ చూద్దాం. దెర్ ఆర్ ఆల్సో రిలీజియస్ ఇష్యూస్. ఏమంటా? సో ఇక్కడ పాకిస్తాన్ అక్యూజ్డ్ ద 2 చైనీస్ నేషనల్స్. అక్యూజ్ చేసింది, పాస్ట్ వచ్చేసింది, ఆటకి అయిపోయింది ఆన్సర్. అయితే అక్యూజ్ 2 చైనీస్ నేషనల్స్ ఏమని? ఎవరు వాళ్ళు? సో వాళ్ళు ఆల్రెడీ అంటే అక్యూజ్ చేసిన సెకండ్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ సో ఆల్రెడీ వాళ్ళు అప్టైన్ చేసుకున్నారు. ఏంది? బిజినెస్ టు టీచ్ మ్యాండ్రిన్, బిజినెస్ వీసాస్ అంటే ఆఫ్ కోర్స్ యూ కెన్ గో. సో ఇక్కడ టెన్సెస్ బేస్డ్గా కూడా క్రాక్ అవుతుంది కదా. హూ హ్యాడ్ అప్టైన్డ్ బిజినెస్ వీసాస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, కంటిన్యూయింగ్ అవసరమా అనేది చూద్దాం. వైల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వైల్ అనేది కంజంక్షన్ వచ్చినప్పుడు, కంజంక్షన్ స్టేట్మెంట్లో కమా పడినప్పుడు వర్బ్తో స్టార్ట్ చేయం, సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం, లేదా అండ్తో కంటిన్యూ చేసుకోవచ్చు. విత్ కంటిన్యూ మీనింగ్లెస్, ఇన్ కంటిన్యూషన్ మీనింగ్లెస్, అండ్ ఇన్ కంటిన్యూషన్ మీనింగ్లెస్, అండ్ కంటిన్యూ. దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ కంటిన్యూడ్. చూసుకోండి కావాలంటే. వైల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ CPEC క్లోజ్లీ అండ్ కంటిన్యూ టు రైజ్ ఇండియాస్ కన్సర్న్ ఆన్ సవర్నిటీ విత్ చైనా అండ్ పాకిస్తాన్. ఇక్కడ కట్ అని చూసుకో అంటే అటు నుంచి అటే కంటిన్యూయేషన్ అనమాట. అంటే ఎట్లా? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అబ్జర్వ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ CPEC క్లోజ్లీ అండ్ కంటిన్యూ టు రైజ్ ఇండియాస్ కన్సర్న్ ఓవర్ సవర్నిటీ. తర్వాత సవర్నిటీ విత్ చైనా అండ్ పాకిస్తాన్ కమా, అది కంటిన్యూషన్. సో కాబట్టి సో అండ్ కంటిన్యూ వర్బ్ సెన్స్ ఈస్ ప్రిఫరబుల్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? సో యా, గ్రామటికల్ ఎర్రర్స్ అంట. గ్రామర్ పాయింట్ వచ్చేసింది మనకి, ఎర్రర్ డిటెక్షన్ వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ అన్నీ చదివి టైం వేస్ట్ లేకపోకుండా డైరెక్ట్గా టు ద పాయింట్. నేను మీకు ఎక్కడ ఎర్రర్ ఉందనేది ఒకసారి చూపించేస్తాను, చెక్ చేసుకోండి. He wants to go and bring his luggage. He wants to go and bring his luggage. Em sir, what is this? Why is this? ఎందుకు ఇది? అండ్ ఉంది, అండ్ తర్వాత ఏముంది? బ్రింగ్ ఉంది. అండ్ ముందర ఏముంది? గో ఉంది. గో ముందర ఏముంది? టు ఉంది. అండ్ తర్వాత బ్రింగ్కి 2 అవసరమా? వాంట్స్ టు గో అండ్ బ్రింగ్ హిస్ లగేజ్ బ్యాక్. అండ్ తర్వాత మళ్ళీ 2 అవసరమా? అవసరం లేదు సార్. ఎందుకు? అండ్ ఇట్ క్యారీస్ ఫార్వర్డ్ ద సెన్స్ ఆఫ్ ద వర్బ్స్ అండ్ టెన్సెస్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటినీ క్యారీ ఫార్వర్డ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ అండుకుంటుంది. బట్ ఓఆర్ఆర్ టెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, సబ్జెక్ట్ సెన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు, కానీ 2+V1ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు.
simple yet powerful. To finish his work or do much of it, in fact. To finish or to do. ఖచ్చితంగా కట్ అయిపోయినట్లు అక్కడికి కట్ అయింది అంటే తర్వాత ఖచ్చితంగా నువ్వు ఆ సెన్స్ని కంటిన్యూ చేయాలి అంటే 2 పెట్టాల్సిందే. అక్కడ అండ్కి 2 అవసరం లేదు, కానీ ఆర్ వచ్చినప్పుడు స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్ క్లాజెస్ అవుతాయి కాబట్టి 2+v1 ఆర్ 2+v1 ఖచ్చితంగా పెట్టాలి. That is the error here, guys. So option B lo error undi. Next, 10th one. Mathematics is the only discipline which could be taught under. Okay. Nature without discipline is of small force, and discipline without nature more feeble. Okay. But how many planters could be expected to have the principle of patience to carry out such a course of discipline? Okay, the sergeant disciplined the recruits to become soldiers. So you don't find any error here, so you can go with option E. Next question kelte ekkadundi error chudam. The captain declared that his ship had carried no less than 300 passengers on the last voyage. Ikkada passengers countable uncountable? Passengers countable ki actual less అనేది చూసుకోండి, little, less and least. These are all degrees of comparison. Little, less, least. ఇవి ఎప్పుడు కూడా they prefer uncountable nouns. Fix it, lock it. Less water, less sugar. Few sugar, less sugar, less sugar. Few people, less people, few people. That means the difference between less and few is few prefer countable nouns and less prefers uncountable nouns. Ikkada less than 300 passengers tappu kada, so akkada you can go with happily few kaadu fewer enduku vachindi sir ante than undi kabatti, right? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఒకసారి మనకి ఎర్రర్ కన్ఫామ్ ఇదేం తెలిసిన తర్వాత మళ్ళీ మిగిలిన పట్టుకోవాల్సినటువంటి అవసరము లేదు, ట్రస్ట్ మీ. నెక్స్ట్, I left the station master's office and found the poor Alsatian waiting at the door. Alsatian అంటారు కదా, Alsatian. So it's a breed of a dog. An example of being on the political left is a pro-choice person. Jonathan was playing cards with destiny in the family room floor while Carmen straightened past. The clutter left by so many people. He left playing after his accident. Ikkada left ante edan cheyi edama ane meaning vastundi. Rendodi he left his job ilanti meaning vastundi. కానీ ఇక్కడ he left playing after his accident అనేది కాంటెక్చువల్గా ఎక్కడ దెబ్బతింటుంది అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత అతడు దాన్ని వదిలేశాడు, ఆడడం వదిలేశాడు మీనింగ్లెస్. అంటే వదిలేశాడు, ఆడేది స్టాప్ చేశాడు అనే మీనింగ్ కావాలి, కానీ లెఫ్ట్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ ఫర్ దాట్. యూ కెన్ గో విత్ గేవ్ అప్. హీ గేవ్ అప్ ప్లేయింగ్ అంటే సో స్టాప్ చేయడము, ఆడుతూ వదిలివేయడము, అలాంటి మీనింగ్ ఈజ్ ప్రిఫరబుల్ అనమాట. You left your immigration problems to sentimentalists and money makers, whatever, so it doesn't have error and the error is in D. Next question, and the last one in this model. It is a pity that a son born from, chaala mandi mistake chesedi, is born from a very good parents, obvious wrong. Em sir ante born అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉందో it takes a of preposition. చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. సఫరింగ్ వస్తే ఫ్రమ్ వస్తుంది, డైడ్ వస్తే ఆఫ్ వస్తుంది, బార్న్ వస్తే ఆఫ్ వస్తుంది, లెసన్ వస్తే టు వస్తుంది. ఇట్లా ప్రిపోజిషన్ ఫిక్స్డ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి అనమాట. దాంట్లో ఇది బార్న్ వస్తే ఆఫ్ వస్తుంది అనేది ఫిక్స్డ్, లాకెట్. నెక్స్ట్ క్వశ్చన్, మోడల్ చూసుకో, సూపర్బ్ మోడల్. వాట్ ఈస్ దిస్? సో యూ హ్యావ్ గాట్ అ ప్యాసేజ్ విత్ అ బ్లాంక్, ప్యాసేజ్ ఫిల్లర్స్, పారా ఫిల్లర్స్. ఏం సార్ ఇది? సో ఇదంతా చదివి ఆప్షన్స్ చదివి దాంట్లో మీనింగ్స్ అనలైజ్ చేసి మొత్తం మీద ఆ బ్లాంక్ని ఫిల్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఆటోమేటికలీ. సో టైమ్ కన్జ్యూమింగ్ మెథడ్, టైమ్ కన్జ్యూమింగ్ మోడల్. మరి ఏమైనా ఛాన్స్ ఉన్నాయి సార్ కొద్దిగా క్విక్గా కొట్టడానికి? చూడండి,
Ever since penicillin, Fleming, antibiotic, and assured medicine, flooding markets, the only way in which antibiotic resistance. Option A is the answer. అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఏం సార్ అట్లా చేస్తుంది? For this model, previous statement and the latest statement are important. ముందస్తుగా ఏముంది, తర్వాత ఏముంది, కంటెంట్ టర్మ్స్ ఏమున్నాయి, కనెక్షన్ ఏముంది, ఫినిష్. అంతేకాని చదువుతూ వెళ్తూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తూ దాని లోపల మీనింగ్ని నువ్వు బయటికి తీస్తే ఇదంతా చేసే టైంకి ఉన్న టైం అంతా కూడా దానికే వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ఆటోమేటికలీ యూ కాంట్ క్రాక్ ఈవెన్ అ సింగిల్ క్వశ్చన్ లైక్ దిస్. సో గన్ షాట్గా కొట్టేసాం, అయిపోయింది ఆన్సర్ అది. ఎందుకు? సో రెసిస్టెన్స్ ఆఫ్ antibiotic resistance is discussed in that only statement. రిమైనింగ్ వాటిలో ఆ డిస్కషనే లేదు. సో కాబట్టి అయిపోయింది. అంటే సార్ ఇక్కడ బెడాక్విలిన్, అక్కడ బెడాక్విలిన్ ఉంది, సార్ ఇక్కడ డ్రగ్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ప్రియారిటీ ఉంది, ఇక్కడ సప్లిమెంట్ ఉంది, రేషనల్, ఇవన్నీ కాదు బాబు. వెరీ నియర్ బై ఏమున్నాయో ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పెద్దగా ఉంది, అంత దూరం నుంచి చదివే ఓపిక ఉండదు జనాలకి. ఒకవేళ చదివినా మనకు చదివేంత టైం ఉండదు. సో ప్రొడక్టివ్ పర్పసెస్, ఇంటర్నేషనల్ స్టడీస్, నెగటివ్ లాంగ్ రన్ ఇంపాక్ట్, హౌస్ హోల్డ్ డెట్, కన్జంప్షన్, గ్రోత్, సచ్ డెట్ డ్రివెన్, కన్జంప్షన్, ప్రివాలెన్స్, likely, even, unsustainable, non-growth, including dash. తర్వాత the success of monetary policy and the transmission mechanism. More important is the declining role of cheaper international. So key terms అన్ని చూసుకుంటే మనకి the success of monetary policy లింక్ చూసుకుంటే you have got to B and D. ఇక్కడ డైరెక్ట్గా అవుట్కమ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అని చెప్పేస్తున్నాడు. దానికి ఇంట్రడక్షన్ లాగా కనబడిస్తుండేది B. ఆన్సర్ ఈస్ B. నియర్ బై లింక్డ్ రెండు స్టేట్మెంట్స్ కనుక్కున్నాం. దాంట్లో వెరీ నియర్ బై ఏది ఉంది అంటే దగ్గరగా మ్యాచ్ అయ్యే విధంగా ఏది ఉంది అంటే B అనేది సెట్ అవుతుంది. సో కాబట్టి Bకి మనము ఓటేసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వన్ ఫార్మ్, చైల్డ్ సెంట్రిజం, ఫిలాసఫర్, స్కూల్ కరికులం, సైకాలజైజ్డ్. స్కూల్ కరికులంని సైకాలజైజ్ చేయాలంట. లెట్స్ స్టార్ట్ from the child, experiences, understanding, constantly look at human and knowledge and understanding without the end in view. Continuation point, the starting point, ending point. అయిపోయింది ఆన్సర్. అయిపోయిందా? one is the starting point, the other the end. Without the end in view, the starting point is of no value. Perfect connection కదా. ఇంకా రిమైనింగ్ మనం చూడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ చూడు. What went wrong? Economies all over the world were booming. Indian firms made plans accordingly. Dash. నాకు రెగ్యులర్గా కాకుండా ఇంకోటి ఏదో బాగా అర్థమైనట్టుగా అనిపిస్తుంది. ఏం సార్? స్టార్టింగ్, ఫుల్ స్టాప్, అగైన్ స్టార్టింగ్. Where is the end for this? The answer is E. అట్లా చేస్తాడు సార్. వచ్చింది కదండి, నాకే అది కొట్టింది. ఏందిరా కొటేషన్స్, ఆప్షన్స్లో కొటేషన్స్ ఏదో కొడుతుంది. స్టార్టింగ్లో కొటేషన్ ఉంది, ఎండింగ్ కొటేషన్ కనిపించలే, మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది కొటేషన్స్ అంటే దాని కంటిన్యూషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. మరి
ఇటుపక్క ఏంటి పరిస్థితి అని చెప్పి బాగా అబ్జర్వ్ చేస్తే దానికి ఫినిషింగ్ కావాలా, అది ఉండేది ఎక్కడే కానీ రిమైనింగ్ వాటిలో లేదు, ఏలో మాత్రమే కొటేషన్స్ ఎండింగ్ ఉంది, అయిపోయింది. ఎట్లయితే ఏం బాబు ఆన్సర్ వస్తుందా, అది పాయింట్, అర్థం చేసుకో. లాస్ట్ వన్ ఫర్ ద డే. చెక్ చేసుకో. సింపుల్ ఫ్యాక్ట్ చెక్, క్రిటికల్ థింకింగ్, రెగ్రెసివ్, notions, secondary graduate level, textbooks. Recently, Maharashtra textbook, students. Handicapped girls may need more dowry to be married. Followed by no attempt to question the posited thought. Akkada ugly and handicapped girls and words vaadesa textbook lo. BA Sociology textbook still unflinchingly state that the primary goal of Hindu marriage is putra prapti or reproduction of sons. And dash yet these outdated ideas are propagated unquestioned. ఇలాంటి పాయింట్స్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్లో ఇప్పటికీ వస్తున్నాయి, అవి ఇంకా క్వశ్చన్ చేయబడట్లేదు. దిస్ వుడ్ ఇన్స్టిల్ దెమ్ విత్ ఫెమినిటీ, ఇట్ ఎన్ఫేబుల్స్, దిస్ ఇస్ జస్టిఫికేషన్ సైన్స్. ద నేషన్ ఈజ్ సపోజ్లీ ట్రయింగ్ టు డూ అవే విత్ ది సోషల్ ఇల్స్ అండ్ యెట్ దీస్ అవుట్డేటెడ్ ఐడియాస్ ఆర్ ప్రాపగేటెడ్ అన్క్వశ్చన్. కాంట్రాస్ట్ వర్షన్లో నీట్గా మనకి తెలుస్తూ ఉంది కాబట్టి యూ కెన్ గో విత్ ఆప్షన్ ఈ. కనెక్షన్ ఏది ఉంది కరెక్ట్గా అక్కడంతా డిస్కస్ చేస్తున్నాడు సోషల్ ఇల్స్ని, రైట్. కంటిన్యూషన్లో కూడా అన్క్వశ్చన్ ఏమిటి గురించి మాట్లాడుతున్నాడు, సో దే ఆర్ టాకింగ్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ రాంగ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. అదండి విషయము. సో 22 నిన్న, ఈరోజు 18. సో ఈజీగా వచ్చాయా, టఫ్గా కనిపించినా ఈజీగా నేను చెప్పిన తర్వాతన్నా మీకు ఒక క్లారిటీ రావాలి, ఈజీగా వస్తుందా టఫ్గా వస్తుందా అని. మొత్తం మీద అయితే చేయగలమా లేదా, చెయ్యగలము, దాని గురించి మనం వరీ కావాల్సిన అవసరమే లేదు. సో ఎనీవేస్ బీ కాన్ఫిడెంట్. ఇంకా మెయిన్స్ వచ్చేస్తున్నాయి, మెయిన్స్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసేస్తున్నాము. సో మెయిన్స్లో మార్క్స్ తగ్గకోకుండా జాబ్స్ కొట్టే విధంగా ట్రైన్ అవుదాము. సో డోంట్ గివ్ అప్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ కంటిన్యూగా చేస్తూ ఉండండి. నెక్స్ట్ పేపర్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. Until then, that's all for the day, guys. Thank you, and don't forget to like, share and subscribe. Thank you.